హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. మనం డే అంతా యాక్టివ్‌గా పనులు చేసుకోవాలన్నా, మన డేని ప్రొడక్టివ్‌గా యూజ్ చేసుకోవాలి అన్నా, చిన్న పిల్లలు ఎటువంటి పోషకాహార లోపాలు లేకుండా చక్కగా ఎదగాలన్నా కూడా మెయిన్ కీ రోల్ ప్లే చేసేది మనం తీసుకునేటువంటి బ్రేక్‌ఫాస్టేనండి. మరి అటువంటి బ్రేక్‌ఫాస్ట్‌ని హెల్తీగా తయారు చేసుకోవాలి కదా! అందులో భాగంగా ఈరోజు ఒక హెల్తీ ఇడ్లీని తయారు చేసి చూపిస్తున్నానండి. అందుకోసం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నటువంటి ఇడ్లీ పిండిని ఒక బౌల్‌లోకి తీసుకొని, తగినంత ఉప్పుని, కొద్దిగా వంట సోడాని వేసి చక్కగా కలిపేసి, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్‌ని, టమాటాని, మెంతకూరని, పచ్చిమిర్చి పేస్ట్‌ని, జీలకర్రని, క్యారెట్ తురుముని చక్కగా వేసి అన్నీ కలిపేసి ఇడ్లీ ప్లేట్‌లకి నెయ్యిని రాసి, జీడిపప్పును పెట్టుకొని, ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేసి ఒక 15 నిమిషాల పాటు ఆవిరికి ఉడికించుకొని హెల్తీ ఇడ్లీలు తయారు చేసుకోవాలి. మీరు ఇంకాస్త ఇడ్లీగా తయారీ అవ్వాలి ఈ రెసిపీ అనుకున్నట్లయితే కొద్దిగా రాగి పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇడ్లీ పిండి మిశ్రమంలోకి. అలాగే మెంతికూర ప్లేస్‌లో మునగాకుని కానీ, పాలకూరని కానీ యాడ్ చేసుకోవచ్చు. రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.